హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఇన్స్టాంట్గా కారం బూందీని చేసి చూపించబోతున్నాను. ముందుగా ఒక ప్లేట్లోకి కానీ ఒక గిన్నెలోకి కానీ శనగపిండిని 1 కప్పు వరకు తీసుకోవాలి. ఇప్పుడు మనం చేసేది కార బూందీ కాబట్టి కార బూందీ కొంచెం క్రిస్పీగానే రావాలి. అలా రావాలంటే పిండి కాస్త బరకగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ శనగపిండిలోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో కాస్త కాచి చల్లార్చిన నూనెని కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఈ ప్యాటర్న్లో ఇప్పుడు చూపిస్తున్న విధంగా కలుపుకుంటే బూందీ అనేది చాలా చక్కగా వస్తుంది. ఇప్పుడు బూందీని ప్రిపేర్ చేద్దాం. మన ఇంట్లో ఇలాంటి జల్లి గిన్నెలు ఉంటాయి కదండి, ఇవి తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. లేదా బూందీ కోసం వెరైటీగా ఉండే గిన్నెలు కూడా ఉంటాయి, ఏ తీసుకున్నా పర్వాలేదు. ఇలా తీసుకొని ఆయిల్ని బాగా హీట్ అయిన తర్వాత ఈ జన్ని గిన్నె పైన ఇలా గరిటెతో ఈ విధంగా అనుకుంటూ పిండినంతా కూడా ఈ విధంగా రబ్ చేస్తూ ఉంటే మనకి బూందీలాగా కింద అనేవి పడుతూ ఉంటాయి. ఇలా వేసేటప్పుడు స్టవ్ మాత్రం హైలోనే ఉంచండి. లోలో పెడితే ఆయిల్ అంతా కూడా పీల్చుకుంటుంది. ఇలా వేడయ్యాక కాస్త కలర్ చేంజ్ అయ్యాక వీటన్నిటిని కూడా తీసుకొని ఒక పేపర్ మీద వేసుకోవాలి. ఆ పేపర్ అంతా కూడా ఆయిల్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇలాగే మిగిలిన పిండిని అంతా కూడా ఇదే విధంగా వేసుకొని మనం బూందీనంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బూందీ జల్లి గిన్నెతో వేసిన తర్వాత కింద అనేది కంపల్సరీ తుడుచుకోవాలి. లేదంటే అవంతా కూడా మళ్ళీ మనం వేసేటప్పుడు ఇలా అతుక్కొని పడతాయి. మనం వేయగానే వెంటనే ఆ జల్లి గిన్నె అనేది చేత్తో కింద బాగా తుడిచినప్పుడే మంచిగా వస్తుంది నెక్స్ట్ టైం. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 1/2 కప్పు వరకు పల్లీల్ని ఇలా గరిటెలోనే వేయించుకుంటే ఫాస్ట్గా అయిపోతుందన్నమాట. ఇలా వేయించుకొని అలాగే కరివేపాకుని కూడా వేయించుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్చర్లోకి బూందీలోకి ఒక 4-5 వరకు వెల్లుల్లిని ఇలా కచ్చపచ్చగా దంచి కొద్దిగా కారం, పల్లీలు, కరివేపాకు వీటన్నిటిని యాడ్ చేసి ఈ విధంగా కలుపుకుంటే మనకి బూందీ అనేది రెడీ అయిపోయినట్లే. ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ 5 to 10 మినిట్స్లో చేసుకోవచ్చండి. మనకేం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, నానబెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తాయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.